ఆశీర్వాదం పొందుకుంటున్నావా? అలాగే చెప్పండి. ఈరోజు మనం ఏంటి ఆశీర్వాదం పొందుకుంటున్నామా అంటే పొందుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు లేఖనాలే సెలవిస్తున్నాయి. అలాగే చెప్తాం అందరమే. దేవుడు లేఖనాలు ఏమైనా సెలవిస్తున్నాయి? నీవు ఆశీర్వాదం పొందుకుంటావు అని చెప్తున్నారు కదా. కానీ ఎక్కడ ఆశీర్వాదం మిస్ అయిపోతుంది మన జీవితాల్లో? ఎందుకు మిస్ అవుతుంది? అసలు మిస్ అయిందని మనం ఎలా పొందుకుంటాం ఆశీర్వాదం అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వాక్యం. హల్లెలూయా. కనుక ఏమై ఉందంటే వాక్యంలో మరి ఆది కాండంలో దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు మరి మంచిగా ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్తున్నాడట. అదే 28వ వచనంలో కూడా అదే అధ్యాయంలో దేవుడు వారిని ఆశీర్వదించడం ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. చూసారా? అంటే ఏలే అధికారం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఏలే ఒక ఆశీర్వదించబడ్డమే కాకుండా ఒకళ్ళ మీద అథారిటీ చేసేటువంటి రైట్స్ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని లోపరుచుకోమంటున్నాడు దేవుడు. కానీ నెక్స్ట్ మాట ఏమని చెప్తున్నారంటే భూమిని నిండించిన లోపరుచుకుని సముద్రము చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రతి జీవి ఏలుడని దేవుడు వారితో చెప్పను. అంటే నాట్ ఓన్లీ బ్లెస్సింగ్ కదా, బ్లెస్సింగే కాకుండా ఏంటంటే కమాండింగ్ కదా, చక్కగా పాలన చేసేటువంటి కృపని కూడా దేవుడు అక్కడ అనుగ్రహించినట్టుగా మన బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. అంటే ఉదయకాల సమయంలో ఈ యొక్క నెలలో జూలైలో ఆగస్టులో దేవుడు ప్రతి ఒక్కరితో చెప్తున్న మాట ఏంటంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించడానికి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. కానీ ఈ ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏం చేయాలంటే ఆశీర్వదింపబడే మార్గాలు ఏమైనా ఉన్నాయో వెతుక్కోవాలి. వెతుక్కొని ఆ మార్గంలో మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతేట రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, ఈ నెలలో కొన్ని వండర్స్ మనం చూడడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తారట. హల్లెలూయా. ఈ నెలలో ఏం చూస్తాం? ఫైనాన్షియల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, స్పిరిచువల్ గా కానీ కొన్ని వండర్స్ అద్భుతమైన జీవితంలో దేవుడు చూస్తాడు. దేవుడు మీకు చూసేటట్టుగా, సాక్షి పలిగేటట్టుగా దేవుడు మీ పక్క చేయబోతున్నాడు కూడా. కనుక మీరు నమ్మాలి, నమ్మి ఆ మార్గాలు ఏంటో తెలుసుకోవాలి, ఆ మార్గంలో మీరు వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆ మార్గంలో లేకపోతే ఈ రోజు నుంచి నేను ఆ మార్గంలో నేను నడిచి నేను ఎలాగైనా ఆ బ్లెస్సింగ్ ని నేను తీసుకోవాలి, ఐ వాంట్ గాడ్ బ్లెస్సింగ్ నాకు కావాలి అనేటువంటి తృష్ణ, ఆశ ఈ రోజైతే మీలో ఉంటారో యేసు నామములో చెప్తున్నారు, మీరు కలిగిన ప్రతిదీ కూడా విస్తరింపబడే అవకాశం ఉంటుంది. నాకు నేను తెచ్చుకున్నది సరిపోద్ది, నాకు నేను తెచ్చుకున్నది దాంతో నేను బాగుంటాను అనుకోవడం అజ్ఞానం. కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాలనే కోరిక మాత్రం మీకు ఆశీర్వాదం. అక్కడికి ఈ విషయం తెలుసుకున్న మీరు దేవుడు వాక్యం చెప్తుంది, ఆ రోజు దినాన్ని ఆదాన్ని అవని సృష్టించిన దేవుడు సృష్టిలో వాళ్ళని పెడుతున్నప్పుడు వారికి చెప్తున్నాడు, వారిని గొప్పగా మీరు ఆశీర్వాదం పొందండి, వారిని ఏలండి, వాటిని అన్నింటినీ కూడా మీకు లోపరుచుకునండి అని కూడా ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాకుండా ఇదే మాట నెరవేర్చబడినట్టుగా ఈ వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో కూడా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 30వ వచనంలో కూడా ఏమని రాంటుందంటే చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని సెలవిస్తుంది? ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండును. ఈ మాట ఎవరితో చెప్పాడు? దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముకు వాగ్దానం చేశారు. ఎందుకనంటే అబ్రహాముకు వాగ్దానం చేయడానికి గల కారణం ఏంటంటే అబ్రహాముకు దేవుడు కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి నువ్వు లెగిచి నేను చెప్పిన చోటకు నువ్వు వెళ్ళు అబ్రహాము అని చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు అప్పుడు నువ్వు కానీ వెళ్ళావు అని అంటే నీకేం జరుగుతుందంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. మరి ఇలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు అలా ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండాలి. కారణం ఏంటంటే అబ్రహాము కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడంటే నన్ను ఆశీర్వదించే దేవుడు ఎవరున్నారు, ఆ దేవుడు ఎవరు అని ఎంతో కాలం అన్వేషణ చేసినప్పుడు అబ్రహాముతో దేవుడు స్వరము ద్వారా మాట్లాడాడు. అందుకే అతని పేరు ఫస్ట్ అబ్రాము, తర్వాత అబ్రహాము అని చెప్పి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. పిల్లరా, ఎలా ఆశీర్వదించాడంటే ఆయన లోటు ఏదైతే ఉందో ఆ లోటుని ముందు పూర్తి చేసే విధముగా ఆయనకు కొన్ని పరీక్షలు పెట్టాడు. ఆశీర్వాదం రావాలంటే మన జీవితంలో అంత ఈజీగా వచ్చేది. కొన్ని పరీక్షలు మనం జరుగుతూ ఉంటాయి. ఆ పరీక్షలు ఏం చేయాలంటే మనం పాస్ అయ్యే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ పరీక్షలో మనం ఫెయిల్ అయిపోయాం అనుకోండి, ఆశీర్వాదం ఉండదు. ఏంటి ఆ పరీక్షలు అంటే నీవు వాక్యానుసారంగా జీవించమని అనేక విధాలుగా దేవుడు నిన్ను ఒకసారి
పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. పరిశోధించినప్పుడు మీరు కష్టమైన నష్టమైన వాక్యానికి లోబడే విధంగా, ఆయన మాటకు లోబడే విధంగా మీరు నడవాలి పిల్లరా. అబ్రహాంకి అలాగే చెప్పాడు దేవుడు ఏమంటే, అబ్రహాం ఇక్కడ నుంచి బయలుదేరుపు అన్నప్పుడు అబ్రహాము నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను వెళ్ళిపోతే నా కుటుంబం ఎలా ఉంటది, నేను ఎలా ఉంటాను, నాకు ఎవరు పెడతారు, నా వృత్తులు వదిలిమంటున్నాడు, నన్ను అన్నింటిని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు, బంధువులు వదిలిమంటున్నారు అని అనుకోలేదు. ఏం చేశాడంటే అక్కడి నుంచి ఇమీడియట్ గా బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పగానే విన్నాడు మాట. అతను ఈరోజు మనం వింటున్నావా దేవుడి మాట? నువ్వు ఆశీర్వదింపబడాలంటే దేవుడి మాట నువ్వు వినేవాడుగా ఉండాలి. ఈ రోజు ఈ నెల వరకు ఏదైతే ఉందో ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వదించాలనుకున్నాడు. పేతురుని అంటాడు కదా, పేతురు ఇగో ఇక్కడ వలవేసి నీకు చేపలు పడతాయి అన్నప్పుడు అంతసేపు అలసిపోయిన పేతురు తన అలసటను పక్కన పెట్టి అప్పుడు ఏం చేశాడు, దేవుడు చెప్పినట్టుగానే మరి కొంచెం దోణ ముందుకు నడిపి ఆయన వల వేసినప్పుడు వల పిట్లిపోయిన చేపలు దేవుడు మాట చెప్పిన వల వేశాడు కాబట్టి వల పిట్లి చేపలు ఇచ్చాడు. ఈ రోజు ఈ నెలంతట్లో మీరు దీవింపబడాలంటే దేవుడు మాట చెప్పున మీరు నడిపింపబడాలి. దేవుడు మాట చెప్పున మీరు ప్రతి పని చేసేవారుగా ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రతి శాపాన్ని మీ పక్షంగా ఉన్నటువంటి శాపాలు, మీ పితరుల నుంచి చూస్తున్న శాపాలు అన్నిటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఏ శాపము మీ మీద ఏలకుండా దేవుడు ఆత్మ మీ మీద సంపూర్ణంగా కుమ్మరిస్తాడని ఈ సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అబ్రహాం చెప్పిన మాట ప్రకారంగా వాట్ ఈస్ బ్యాక్ అనేది ఆలోచించుకోకుండా తన ముందుకి సాగిపోయాడు. ఏం జరిగితే జరగనే ఎంచుకున్నాడు. ఎన్నో ఒడిదొడుకులు వచ్చి నడిచే మార్గం యేసు ప్రభు మార్గం పూల మార్గం కాదండి, ముళ్ళ మార్గమే. ఎందుకంటే ఆ ముళ్ళ మార్గమే వెళ్తేనే శాశ్వత జీవాన్ని మనం కనుక్కుంటాము. లేకపోతే ఈ పూల మార్గాన్ని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు శాశ్వత జీవాన్ని చూడక నిత్య నరకానికి దాపోతం అయిపోయి ఈ రోజు దాన్ని ఎంతో వ్యాధిని గురైపోయిన పరిస్థితి చాలా మందిలో ఉన్నాయి. ఏంటంటే ఆ పూల మార్గం లోకానుసారమైనటువంటి మార్గం, లోకంలో వెళ్ళేటువంటి ఆడంబరాలు, లోకంలో ఉండేటువంటి ఆనందాలు, లోకంలో ఉండే సుఖభోగాలు, వీటి గుండా నడిచేవారుగా ఉండకూడదు. అలాగే చెప్పండి అందరిలో. మరి దేని గుండా నడవాలంటే దేవుడు మాట చెప్పున నడిచే మార్గంలో మనం వెళ్ళుదుముగాక. అబ్రహాం అలాగే వెళ్ళాడు, దేవుడు మాట చెప్పున వెళ్ళాడు. కాబట్టి మరి అబ్రహాంలో ఉన్న కోరిక ఏదైతే ఉందో, ఆ సంతానములేమి ఏదైతే ఉందో, యేసుక్రీస్తు నామంలో ఆయన ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఈ రోజు నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలని కోరుకున్నాడు. ఈ రోజు ఏ ఆశతో అయితే ఇక్కడికి వచ్చావో, ఏ కోరికతో అయితే ఇక్కడికి వచ్చావో, ఏ సమస్యతో అయితే ఇక్కడికి వచ్చావో, ఏ దాకంతో అయితే ఇక్కడికి వచ్చావో, వాటి నుంచి విడుదల కావాలని వచ్చావో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నా కుమార్తె నా కుమారుడా నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు అంటున్నాడు. నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఈ తృప్తిపరచబడే దేవుడు మరి మీ పక్షంగా కార్యం చేయాలంటే మీరు చేయవలసింది ఏంటమ్మా అంటే ఒకే మాట, ఆయన మాట చెప్పిన మీరు నడుచుదురుగాక. ఆయన మాట చెప్పిన పేరు వల వేసినప్పుడు వాళ్ళ పిట్లకి నేను చెప్పలు ఇచ్చాడు. ఆయన మాట చెప్పిన అబ్రహాం నడిచి వెళ్ళినప్పుడు వెనక నుండి ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు అనేక జనానికి పండుగ దేవుడు ఆశీర్వదించాడు. అతనికి కావాల్సిన చేపలైతే చేపలిచ్చాడు, ఇతనికి కావాల్సిన జనం అయితే అనేక జనానికి తండ్రిగా దేవుడు అబ్రహాం ఆశీర్వదించాడు. పిల్లరా మీరు కూడా ఈ యొక్క నెల నుంచి మీరు ఆశీర్వదింపబడాలంటే దేవుడు మాట చెప్పిన మీరు నడిచినట్లయితే యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడతారు. మరి ఎలా దేవుడు మాట చెప్పి నడుస్తుంటే నువ్వు బైబిల్ రోజు చదవడం ద్వారా దేవుడు మాట ఏమైందో తెలుస్తుంది, నువ్వు దేవుడికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మాట ఏమైందో తెలుస్తుంది, దేవుడు వాక్యం వినడం ద్వారా దేవుడు మాట ఏమైందో తెలుస్తుంది. మరి అంతేకాకుండా సేవకులతో సహసంబంధం కలిగి మీరు దేవుడిని ముచ్చరించిన విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు ఆ యొక్క దేవుడి మార్గాలు అయితే వారు మీకు ఓడించడం జరుగుతుంది. కలిగి వాక్యానుసారంగా మీరు నడిచినప్పుడు యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, ఎవరు నాకు సహాయం చేస్తారా, ఎవరు నాకు రూపాయి ఇస్తారా, ఎవరు నా జీవితం పెట్టుకుంటారు, ఈ పూట ఎలా తింటానో, రేపు పూట ఎలా గడుపుతాను, ఈ రోజు నేను ఆలోచిస్తాను. రేపటి నుంచి దేవుడు మాట చెప్పినప్పుడు ఎవరికి ఇద్దరు మానవుడట, ఎవరికి ఇద్దరు మానవుడిగా దేవుడు హెచ్చించిపోతున్నాడట, ఎవరు ఇద్దరు మానవుడిగా దేవుడు హెచ్చించిపోతున్నాడు. పిల్లరా ఈ సత్యం తెలుసుకుని మీరు ఏం చేయాలంటే ఆయన మాట చెప్పి నడుచుదు కాక. ఆయన ఎలా అయితే ఇప్పుడు మాట్లాడారు ఆ రకంగా ఆయన మీరు వెంబడిస్తూ ఆయన ఆశీర్వాదాలు మీరు పొందుతుంది కాక. ఎందుకంటే అబ్రహాం అలాగే వెంబడించేటప్పుడు అనేక నిందలు వస్తాయి, అనేక అవమానాలు వస్తాయి, మరి తప్పు చేసి చూస్తారు, మనకి లేమి కనబడుతుంది, ఇబ్బందులు కనబడతాయి, ఇరుకులు కనబడతాయి, మరి అనేక సమస్యలు ఎదురవుతాయి, మోసపోయేతనం కూడా ఎదురవుతూ ఉంటాయి.
ఒకసారి మీ జీవితాల్లో. ఆయన ఉన్నప్పటికీ కూడా ప్రభు నాకు ఆధారంగా ఉన్నాడని అక్కడ బాధ దుఃఖాన్ని ఆ గట్టు మీద విడిచిపెట్టి దేవుడు ఆత్మ చెప్పులు ఆడటం ప్రారంభించాడు కదా. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తుంది. మీ పట్ల ఆయన ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన ఆలోచన ఉంది. నన్ను దేవుడు గుర్తిస్తావా, నీవు ఆలోచిస్తే దేవుడు నిన్ను ప్రతి రోజు దర్శిస్తున్నాడట. అయితే ఎవరు మరి ఆ దర్శనాన్ని ఎందుకు చూడలేదు?